రంజాన్ నెల కోసం స్వర్గాన్ని ఏడాది ప్రారంభం నుండి చివరి వరకు అలంకరిస్తారు. రంజాన్ మొదటి రాత్రి రాగానే అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం కింద నుండి ఒక గాలి వీస్తుంది. దాని పేరు ముతీరా. ఈ గాలి వీచడం వల్ల స్వర్గంలోని చెట్ల ఆకులు, తలుపుల కుండలాలు కదులుతూ ఎంతో మధురమైన ధ్వనిని చేస్తాయి. అంతటి మధురమైన ధ్వనిని అంతకుముందు ఎవరూ విని ఉండరు. 2 హూరుల స్వర్గ కన్యల ప్రార్థన. ఆ గాలి వీచినప్పుడు అందమైన కళ్ళున్న స్వర్గ కన్యలు, హూర్లు తమ నివాసాల నుండి బయటకు వచ్చి ఇలా అడుగుతారు: అల్లాహ్ సన్నిధిలో మమ్మల్ని కోరుకునేవారు, నిఖా చేసుకోవాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మమ్మల్ని వారితో జతపరుస్తాడు. 3 నరకం మరియు సైతాన్ల బంధీ. రంజాన్ మొదటి రాత్రి అల్లాహ్ స్వర్గ రక్షకుడైన రిజ్వాన్ కు స్వర్గ ద్వారాలను తెరవమని ఆజ్ఞాపిస్తాడు. నరక రక్షకుడైన మాలిక్ కు రంజాన్ గౌరవార్థం నరక ద్వారాలను మూసివేయమని ఆజ్ఞ ఇస్తాడు. హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం కు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపిస్తాడు: భూమిపైకి వెళ్లి దుష్ట సైతాన్లను బంధించి వారికి సంకెళ్లు వేసి సముద్ర గర్భంలో పడేయండి. తద్వారా వారు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ అనుచరుల ఉపవాసాలను పాడు చేయకుండా ఉంటారు.